ప్రేమ నమ్మకమైన మా దేవా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, స్తోత్రాలు. ఈ గూగుల్ మీటింగ్ లో ప్రభా దైవ సేవకులందరూ మేము దైవ సేవకురాండ్లను కలుసుకొని ఈ విధంగా ప్రతిరోజు ప్రభా వాక్యం ద్వారాను ఆరాధనలోను ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించండి ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, స్తోత్రాలు. ఈ గూగుల్ మీటింగ్ నుంచి ప్రభా చివరి దాకా ప్రభా ఎలాంటి టవర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం టవర్ ప్రాబ్లం లేకుండా ప్రభా నీ దాసులు చెప్తున్న ప్రతి మాట మా హృదయంలో ఉంచుకొని ఇతరులకు ప్రభా బోధించేవారు గాను ఇతరులకు అందజేసేవారు గాను సహాయం చేయమని బలపరిచని ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు, స్తోత్రాలు. వాక్యం చెప్పి నీ దాసుని పట్ల కృప చూపించండి దేవా, నీకు వందనాలు ప్రభా. మాకు అర్థమయ్యే రీతిగా ట్రాన్స్లేషన్ చేస్తున్న ప్రభా సారాలందరినీ కూడా దీవించమని బలపరచని ప్రభు, స్తోత్రాలు. ప్రతిరోజు ప్రభు అలసట లేకుండా సరళసాయి గారు ప్రభా ఈ గూగుల్ మీట్కి అరేంజ్మెంట్ చేసినప్పుడు మేము ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ ఉన్నాం ప్రభు, స్తోత్రాలు. మరెంత కూడా ఆత్మీయంగాను ప్రభు అభిషేకంతో ప్రభు మేము పొందుకొని మీ యొక్క సువార్తను ప్రకటించే వారికి సహాయం చేయమని యేసు క్రీస్తునమని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా ప్రారంభ ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకోవడానికి సహకరించినటువంటి జయన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో మరి మనము ఆయన ఆరాధించే సమయంలో మనం ఉన్నాం. మరి ఆయన ఆరాధించేటువంటి మరి ఆరాధికులుగా, నిజమైన ఆరాధికులుగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలనుకున్నటువంటి వారు దయచేసి ఆ పాటలు పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు. వందనాలు బ్రదర్. అమ్మా వందనాలమ్మా, వందనాలు. ఒక పాట పాడతాను అన్నా. ప్రైజ్ లార్డ్ అన్న, పాడండి అమ్మా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, శారాయి మాటలే విన్నాను, అబ్రాహాము భార్యనై పోయాను, శారాయి మాటలే విన్నాను, అబ్రాహాము భార్యనై పోయాను, ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుచున్న ఆగరును, నేను ఆగరును, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినాం, ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో త్రోసివేయబడి తిని, ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో త్రోసివేయబడి తిని, కన్న కొడుకు మరణమును చూడలేక, కన్న కొడుకు మరణమును చూడలేక, తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, పసివాడి మరణించావు, జీవజలాన్నిచ్చి బ్రతికించావు, పసివాడి మరణించావు, జీవజలాన్నిచ్చి బ్రతికించావు, నీ సంతతిని దీవింతునని,
నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు, చూచుచున్న దేవుడవయ్యా, ఆ నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, ఆ నన్ను చూచినా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా. హల్లెలూయా, అయ్యగారండి హల్లెలూయా. పాడాలి అయ్యగారండి. హల్లెలూయా. మరి హల్లెలూయా. చక్కని పాట పాడినటువంటి సంతోషం గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యలో సహోదరి పుణ్యవతి గారు కూడా మరి పాట పాడాలని ఇష్టపడతా ఉన్నారు. పుణ్యవతి గారిని కూడా మరి పాడాలని మనవి చేసుకుంటూ. పాట పాడనా? అమ్మ పాడండి, అమ్మ పాడండి అమ్మా. तुम्हारी रूप रे तुम्हारी गुण रे गनुच प्रभु मत गनुच प्रभु गनुच प्रभु मत गनुच प्रभु हे ईश्वर परमेश्वर हे ईश्वर परमेश्वर तुम छोड़ मारो किया नजर तुम छोड़ मारो किया नजर तुम्हारी रूप रे तुम्हारी गुण रे गनुच प्रभु मत गनुच प्रभु कित मत बोला पायो पासा पसेता para tanare jaha mate taha payo pase pase tawo para tanare jaha mange taha deita ho ईश्वर परमेश्वर ईश्वर परमेश्वर तुम तुम छोड़ मारो किया नजर तुम छोड़ मारो किया नजर तुम्हारी रूप रे तुम्हारी गुण रे गनुच प्रभु मत गनुच प्रभु कुआ कुआ कंदो दिले लुहा सारे पूछबो निराशरे शांति दयो आशा बरिताओ कुआ कुआ कंदो दिले लुहा सारे पूछबो निराशरे शांति दयो आशा बरिताओ ईश्वर परमेश्वर ईश्वर परमेश्वर तुम छोड़ मारो किया नजर तुम छोड़ मारो किया नजर तुम्हारी परे तुम्हारी गुण रे गनुच प्रभु मत गनुच प्रभु गनुच प्रभु मत गनुच प्रभु हे ईश्वर परमेश्वर हे ईश्वर परमेश्वर तुम छोड़ मारो किया नजर तुम छोड़ मारो किया नजर तुम्हारी रूप रे तुम्हारो गुण रे
గణచ ప్రభు మొత్త గణచ ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మరి ప్రభు కొర ధన్యవాద్ హల్లెలూయా. మరి చక్కని పాట ప్రభువా. మరి నీవు తప్ప నాకు ఎవరున్నారు, మరి నిన్నే నేను ఘనపరుస్తాను, నిన్నే నేను మహింపరుస్తానని చక్కని అర్థం ఇచ్చేటువంటి పాట పాడినటువంటి మరి సహోదరి పుణ్యవతి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరులు మరి పాలరాజు దొరైరాజు గారు మన మధ్యలో ఉన్నారు. పాలరాజు దొరైరాజు గారు వాక్యము నిమిత్తము ప్రార్థన చేస్తారు. ఆ వాక్య భాగంలో గురించి ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. వందనాలన్నా. ప్రైజ్ రాడమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందామండి. సమయం ఇచ్చిన దేవుని యొక్క దాసులు, ఇంటర్నేషనల్ స్పెషల్ ప్రేయర్ మీటింగ్ డైరెక్టర్ USA పాస్టర్ స్టీవెన్ ఏ గారు, యాండీ గారికి, వాళ్ళిద్దరికి ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి దైవజనులు అయినటువంటి చార్లీ అన్నగారికి, గూగుల్ మీట్లో పాల్గొన్న దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయనా. నిన్నటి వారం కానీ రేపటి వారం కాదు దేవా. ఇదిగో ప్రభు, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మే నెల భయంకరమైన ఎండలో ఉన్నప్పటికీ నీ దాసులమైన మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుతాను బట్టి నీకు స్తోత్రాలు. మారని దేవుడు, మార్పు లేని వాడవు ప్రభు. భూలోకములో మట్టి శరీరమును ప్రేమించి మా జీవితంలో మరొక దినమును మరి ఒక వారమును మాకు దయచేస్తాను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ దాసులు అయినట్టు స్టీవెన్ అయ్య గారిని బట్టి మీరు ఎన్నుకున్నారు. ఆయన సేవా జీవితంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఆత్మీయంగా నీ సన్నిధానంలో బలపరుస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దినము ఇష్టపడుతున్న వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ దాసులను ఆత్మాభిషేకంతో నింపి సహాయం దయచేయండి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా దైవసేవకులు చక్కగా విని మా సంఘాలలో, మా పరిచయలో, మా సువార్తలో అనేక బిడ్డలకు ప్రభు నోవాహు గురించి, అబ్రహాం గురించి, శారా నాయన ఇంకా చక్కగా వాక్యం మాకు చెప్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా ఆత్మీయ జీవితాల్లో మేలుకరంగాను ఆశీర్వాదకరంగా జీవించే కృపను మాకు, మా సంఘాలకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేయమని ట్రాన్స్లేషన్ చేస్తున్న జాచనయ్య గారు వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆదరించాను. పని పాటలు మీరే సహాయం దయచేయమని వింటున్న దైవసేవకుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, బలహీనంగా ఉన్నాను నన్ను కొంచెం ఎండబెట్ట తగిలింది ప్రభా, మీరే బలపరిచి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని మా ప్రభుని నీ రాకడ ఆలస్యమైతే మనం మరొకసారి మేము కలుసుకుని కృపను దయచేసి ఈ రీతిగా వాక్య వినడానికి మీరు మాకు బలమును, శక్తిని దయచేయమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమాలి వేడుకొనుచు వాక్యము ముందుకు సాగి వెళుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించినటువంటి దైవ సేవకులు పాలరాజు దొరైరాజు గారికి వందనాలు తెలియజేసుకున్నామండి. వందనాలన్నా. మరి ఈ సమయంలో మరి మనం దేవుణ్ణి ఆ యొక్క బిడలంగా మరి ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నాము. మరి ఈ విధంగా మరి ప్రతి దినం కూడా మనం ఆయన యొక్క సన్నిధిలో మనం చేరి ఉండడం అనేటువంటిది మరి మనకి ఎంతో ధన్యత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి ఆ యొక్క దినంలో మరి మనము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని గడపడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నేను ఇంచుమించు మరి గత 5 సంవత్సరాలుగా నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే మరి సమయాన్ని మనం లోకంలో ఒకవేళ దాన్ని వెచ్చించినట్లయితే దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు, కానీ మనకు అనేకమైన నష్టాలు, కష్టాలు, మనం ఆ యొక్క మరి ఇబ్బందులే మనం ఎదుర్కొంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మరి సమయాన్ని మనం గడుపుతామో మరి ఆ సమయంలో మరి దేవుడు మనకు అనేక విషయాలను ఆయన నేర్పించేవారుగా ఉంటారు. తద్వారా మనం ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. మరి ఆయన యొక్క మరి బిడలంగా ఈ లోకంలో మనము జీవించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు. మరి ఇది నా సొంత అనుభవంగా నేను నేర్చుకున్నాను. మరి ఆ యొక్క
5 సంవత్సరాల క్రితం మరి మరి ఆ యొక్క మరి ఈ విధంగా వారమంతా మరి ఈ మీటింగులు మరి మేము ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క చాలా ఆశీర్వాదకరంగా మరి జాయిన్ అవుతున్నటువంటి దైవ సేవకులకు, అలాగే మరి ఆ యొక్క నడిపిస్తున్నటువంటి నాకు, బోధించున్నటువంటి మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి దైవ సేవకులకు, మరి మనందరికీ కూడా మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ యొక్క మీటింగ్లు ఉండడం అనేటువంటిది అది కేవలం ఏదో మన గొప్పతనం కాదు, కానీ అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. మరి ఆ విధంగా మరి మరి ఆ యొక్క ఈ యొక్క మరి వాక్యము మరి వాక్య ప్రకారంగా మనం జీవించడము, వాక్యమును మనం నేర్చుకోవడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అది అంత మాత్రమే కాకుండా మనం ఎక్కడుంటే అక్కడ ఆన్లైన్లో మన గృహాల్లో మనం ఉన్న చోటుకి మనం ఎక్కడికో కష్టపడి వెళ్ళాల్సినటువంటి పని లేకుండానే మన మొబైల్ ఆన్ చేసినప్పుడు మరి ఆ మొబైల్లో నుంచే మనం దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యంలో మరి ప్రకటించబడడానికి, దేవుని వాక్యంలో మనము ఆ యొక్క మరి ఎదగడానికి మరి ప్రభు మనకి ఎంతగానో కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి సమయంలో మరి ఆ యొక్క కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఎంతో ఆసక్తితో మరి ఆ యొక్క జాయిన్ అవుతున్నటువంటి దైవ సేవకులని మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మరి సమయంలో మరి ఆ యొక్క దేవుని వాక్యంలో మనం వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి చదవాలని మరి నేను ఇష్టపడతా ఉన్నానండి. మరి ఆ యొక్క మీలో ఎవరైనా మరి మాటలు మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వచనాలు మరి మీలో ఎవరైనా చదవాలని మరి కోరుకుంటున్నానండి. ఆమేన్. నేను చదువుతానా అన్న? చదువుతున్నా అన్న, చదవండి అన్న. 8వ అధ్యాయం 31 నుంచి 38 అన్న. ఓకే అన్న, చదువుతున్నాను. థ్యాంక్ యూ అన్న. మరియు జనసమూహములలో అనేకులు ఆయనందు విశ్వాసము ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన చేసిన వాటన్నిటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకొనిరి. జనసమూహం ఆయనను గూర్చి ఎలాగ సనుకొనుట పరిశీలు వినేప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకునుటకు బండ్రోతులను పంపిరి. యేసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళెదను. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు మనము ఆయనను కనుగొన్నట్లు ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, గ్రీసు దేశస్థులు చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెతుకుదురు గాని కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలను. నా యందు విశ్వాసమందు ముంచు వాడెవడో లేఖనంలో చెప్పినట్టు వాడు కడుపులోని జీవజలం నదులు పారునని బిగ్గరగా చెప్పాను. థ్యాంక్ యూ అన్న. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి అనేకమైన విషయాలు మరి ఆయన మనకి ఇక్కడ బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. మొట్టమొదటిగా 8వ అధ్యాయంలో మరి 31వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. ఆ యొక్క 31వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని మనం చూస్తున్నామండి. చూడండి, మనం ఆ యొక్క యూదులైనటువంటి వారిని చూసి ఆయన చెప్తా ఉన్నారు, మరి నిజంగా మరి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. మరి ఇక్కడ ఆయన ఎవరి గురించి చెప్తున్నారండి? వాక్యం వినేటువంటి వారి గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. వాక్యం యేసయ్య వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యేసయ్య అనేకమైనటువంటి సత్యాలను మరి తండ్రి దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి వాటిని ఆయన బోధిస్తున్నప్పుడు, తండ్రి ఏదైతే బోధించమని ఆయనతో చెప్పాడో ఆ విషయాలన్నీ ఆయనతో మరి వారితో బోధిస్తూ ఉన్నప్పుడు
మరి ఆయనను నమ్మినటువంటి యూదులైనటువంటి వారు, యూదులు నమ్మడం అంటే మామూలు విషయం కాదండి. యూదులు మరి నమ్మాలంటే మరి చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే యూదులు మరి ఆ దినాల్లో మెస్సియా ఆ యేసుక్రీస్తును నమ్మేటువంటి వారు కాదు. యేసుక్రీస్తును ఒక మానవుడిగా మాత్రమే, ఒక మరే కుమారుడిగా మాత్రమే వారు చూసేటువంటి వారు. అటువంటి యూదులు వారు ఎలాగా యేసుక్రీస్తును నమ్మారు అని మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆయన గొప్ప గొప్ప కార్యాలను చూడడం ద్వారా మాత్రమే ఆయన నమ్మారు అని మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ యొక్క యూదులలో మరి వాక్యమందు నిలిచిన వారే, మరి ఆ యొక్క వాక్యము వారు ఎందులో నిలిచారంటే వారు కేవలము దేవునిని నమ్మడం మాత్రమే కాకుండా దేవుని వాక్యములో నిలిచిన వారుగా వారు ఉన్నారు అని మనం చూస్తున్నాం. మరి ఏమిటండి వాక్యములో నిలబడము అంటే? ఈ మరి వాక్యమందు నిలబడము, వాక్యమును అనుసరించి నడవడము, వాక్యములో మరి మనం మరి నిలబడడం అంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మరి దానిలో నిలిచి ఉండడము, ఆ వాక్యమును నమ్మడము, ఆ వాక్య ప్రకారము జీవించడము, మరి ఆ యొక్క మరి అది వాక్యమును అందు నిలిచినటువంటి వారు. మరి ఆయనను నమ్మడం మాత్రమే కాకుండా యూదులు ఆయనను మరి నమ్మడం అనేటువంటిదే ఒక గొప్ప విషయం అయితే, మరి యూదులు ఆయనను మెస్సియగా మరి ప్రభువుగా మరి దేవునిగా వారు నమ్మడం మాత్రమే కాకుండా ఆయన చెప్పినటువంటి వాక్యములందు వారు నిలిచిన వారుగా వారు ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి అలాగే ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం కూడా కేవలము ఆయనను నమ్మినటువంటి వారంగా ఉన్నామా, మరి లేకపోతే ఆయన నమ్మించు మరి ఆయన వాక్యమందు నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉన్నామా అనేటువంటిది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మరి ఆయనను నమ్మినటువంటి వారంగా, ఆయనను రక్షకునిగా అంగీకరించినటువంటి వారంగా ఉండి రక్షణ పొందిన తర్వాత మరి మన జీవితంలో మరి ఏదైతే ఆ యొక్క మరి ఒక క్రైస్తవులుగా మనము పిలువబడతా ఉంటాం. మరి ఈ విధంగా క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారంగానే మనం ఉండిపోతానే ఉన్నామా, లేదంటే ఆ యొక్క క్రైస్తవులుగా మరి పిలువబడుతూ ఆయన వాక్యమందు నిలిచిన వారిగా ఉండి ఆయనకు మరి నిజమైనటువంటి శిష్యులుగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నామా లేదా, ఆ విధంగా ఉండి సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా లేదా అనేటువంటిది ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మరి ఈ యొక్క లోకంలో మరి మనము ఆ యొక్క గురువు శిష్యుడు మరి ఆ యొక్క మరి వారిని గమనించినప్పుడు మరి గురువు ఏదైతే మరి చెప్తాడో మరి శిష్యుడు దాన్ని తూచా తప్పకుండా చేస్తూ ఉంటాడు. మరి ఈ లోకంలో అనేకమైనటువంటి గురువులు ఉన్నారు. మరి ఆ గురువులందరూ కూడా అనేక విషయాలు వారు బోధించారు, వారి శిష్యులను వారు తయారు చేశారు, వారి శిష్యులకు మరి వారు అనేక విషయాలు బోధించారు. అయితే మరి వారు ఆ యొక్క కొంతకాలం తర్వాత ఆ గురువు మరి విడిచిపెట్టి మరి వెళ్ళిపోవడము, ఆ యొక్క గురువును ఒకవేళ ఆ శిష్యుడు కొంతకాలానికి మర్చిపోయేటువంటి వాడుగా కూడా ఒకవేళ ఉండవచ్చు. ఎందుకంటే ఈ శిష్యుడే ఒకరోజు గురువుగా మారతాడు. మరి ఆ సమయంలో నేను గురువుని కదా అనేటువంటి భావంతో అనేక మంది శిష్యులను ఆయన తయారు చేసి తన గురువును మర్చిపోతూ ఉంటాడు. మరి మనము అలాగా మరి ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే ఆయన నమ్మినటువంటి యూదులు, ఆయన నమ్మినటువంటి వారంగా, ఆయన యందు నిలిచినటువంటి వారంగా ఆయనకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు? సత్యములో మనం గ్రహించాలి, సత్యాన్ని మనం నేర్చుకోవాలి, సత్యముందు ఆయన వాక్యముందు మనం నిలిచి ఉండాలి. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యమును మనం నేర్చుకుని ఆయన వాక్యముందు నిజముగా మనం నిలబడాలి. మరి ఆ సత్యాన్ని మనము గ్రహించాలి అని చెప్తా ఉన్నారు. గ్రహించడం అంటే ఆ సత్యమును నేర్చుకోవడం వేరు, గ్రహించడం వేరండి. సత్యమును మనం నేర్చుకోవడం అంటే మనం ఎవరన్నా మనకి నేర్పిస్తూ ఉంటే మనం అది సత్యమని మనం నేర్చుకుంటాం. మరి అదే గ్రహించడం అంటే నీవు అనుభవపూర్వకంగా సత్యము మరి నీవు తెలుసుకొని నీవు అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించినప్పుడు ఆ వాక్యము మరి నీవు అనుభవపూర్వకంగా నీవు తెలుసుకొని నీ జీవితంలో నీవు అనుభవించినప్పుడు మాత్రమే ఆ యొక్క వాక్యాన్ని నీవు గ్రహించేవాడుగా ఉంటావు. లేదంటే వాక్యాన్ని వినేవాడుగా ఉంటావు, లేదంటే వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటావు. మరి మరి వాక్యాన్ని గ్రహించడము మరి అంటే వాక్యాన్ని మనము దాన్ని అంగీకరించడము. వాక్యం ఇది సత్యమైనటువంటి వాక్యము, ఇది నాకు మరి
ఈ యొక్క సత్యాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆ యొక్క ఆశతో మనం ముందుకు సాగిపోయే వారంగా మనం ఉంటాం. మరి 32వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, ఆ యొక్క సత్యమును మీరు గ్రహించినప్పుడు, ఆయన వాక్యమందు మీరు నిలిచినప్పుడు ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును అని చెప్తా ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఈ యొక్క సత్యమును మనం తెలుసుకోవడం వల్ల మనం ఏమవుతామంటే మనము స్వతంత్రులుగా మనం చేయబడతాం. మనము ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క బంధకాలు మరి లేనటువంటి వారంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి మరి ఒక గొప్ప స్వాతంత్ర్యము మరి మనం పొందుకునేటువంటి వారుగా మనం ఉంటాం. మరి చూడండి ప్రియులారా, మరి 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మరి అంతకుముందు మరి 1850 సంవత్సరం నుంచి మరి దానికి మరి బ్రిటిష్ ప్రభుత్వం వారు మరి మన మీద రాజ్యం చేసేటువంటి వారు. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క ఎంతగానో మరి భారతీయులైనటువంటి వారిని వారు ఎంతగానో ఇబ్బందులకు గురి చేసేటువంటి వారు. మరి ఆ సమయంలో మనం మన యొక్క జాతిపిత మరి ఇంకా మరి గాంధీ గారు మరి ఇటువంటి ఇంకా కొంతమంది మరి ఆ యొక్క స్వాతంత్ర యోధులు మరి వారు ఏం చేస్తారంటే మరి మరి వారు సత్యాగ్రహము చేసి మరి వారు ఎన్నో పోరాటాలు చేసి మరి స్వతంత్రాన్ని మన కొరకు సంపాదించి పెట్టారు. అలాగే మరి ఈ యొక్క మనము మరి ఈ లోకములో మరి ఆ యొక్క బానిసలుగా మరి ఏదో మరి ఆ యొక్క మరి ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఇంకా ఏదో బంధకాల్లో మనం ఉండేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు చిత్తం కాదు. కానీ మనం వాక్యాన్ని నేర్చుకొని ఆ యొక్క మరి వాక్యం ముందు మనం నిలిచిన వారుగా ఆ సత్యమును గ్రహించిన వారుగా మనము స్వతంత్రులుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మరి అందుచేతే మరి ఈ యొక్క సత్యము మరి మనల్ని ఆ యొక్క స్వాతంత్రంలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ యొక్క అప్పుడు మీరు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. వారు అంటూ ఉన్నారు కదా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. చూడండి, ఇక్కడ వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి ప్రభువా, మరి మేము ఎవరికి దాసులుగా లేము, ఎవరికి బానిసలుగా లేము, మరి మేము ఇప్పుడు స్వతంత్రులుగానే ఉన్నాం. మరి మేము యూదులము, మరి మేము అబ్రహాము సంతానము, మరి అబ్రహాము మా యొక్క తండ్రి, మరి ఆయన బిడలంగా మరి మేము ఎంతో స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి మేము ఇంకా మరి ఎక్కడి నుంచి మేము స్వాతంత్రం పొందాలి? మరి మేము ఎవరు బంధకాల్లో కూడా లేం కదా, ఎవరు ప్రభుత్వం ఆధీనంలో మేము లేం కదా, వేరే దేశము రాజ్యం యొక్క అధికారంలో మేము లేము కదా, మా దేశ నాయకులే మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మరి మేము ఇప్పుడు స్వతంత్రులుగానే మేము ఉన్నాం. మరి మేము స్వతంత్రులుగా మీరు మారాలి అని చెప్తున్నారేంటి అని ఆయనను ప్రశ్నించినట్లుగా మరి చూస్తున్నామండి. ఆయన చెప్తున్నారు కదా మరి 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నారండి. మరి చూడండి ప్రియులారా, ఎక్కడ వీళ్ళు దాసత్వంలో, ఎక్కడ వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు, ఎక్కడ వీరు ఆ యొక్క స్వతంత్రము అవసరమైంది అని మనం చూసినట్లయితే మరి వీరు పాపము అనేటువంటి బానిసత్వంలో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, పాపమునకు దాసులుగా మీరు ఉన్నారు, పాపము నుంచి మీరు స్వతంత్రము పొందుకోవాలి. ఎందుకంటే ఆయన మరి దేవుని చిత్తం ఏంటంటే మీరు సత్యాన్ని తెలుసుకుని మీరు ఆయన బిడ్డలుగా మార్చబడి మరి మీరు ఏ బంధకాల్లో కూడా లేకుండా పాపాన్ని కూడా జయించేవారిగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఒకవేళ మన జీవితంలో మనం కూడా ఒకవేళ నేను బాగానే ఉన్నాను, నేను స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాను, నాకు ఏమి మరి బంధకాల్లో నేను లేను అనేటువంటి విధంగా ఒకవేళ నీవు ఆలోచిస్తున్నట్లయితే, ఒకవేళ నీవు పాపంలోనే ఉంటూ మరి ఆ విధంగా నేను ఎవరికి దాసునిగా లేను, నేను మరి స్వతంత్రుడుగానే ఉన్నానని నువ్వు అనుకున్నట్లయితే అది తప్పు. ఎందుకంటే మరి నీవు పాపములో ఉన్నప్పుడు నీవు పాపమునకు దాసుడుగా నీవు ఉన్నావని గమనించాలి. మరి అందుచేతే నీ పాపము యొక్క దాసత్వము నుంచి, నీ పాపమునకు నీవు బానిసగా ఉన్నటువంటి నీ పరిస్థితుల నుంచి మరి ప్రభువు నిన్ను విడుదల చేయాలని
పాపము నుంచి నిన్ను స్వతంత్రునిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు ప్రత్యేకంగా ఆయన మరి ఈ వాక్యము మనతో మాట్లాడేటువంటి ఆయన మరి పరిస్థితి మనం చూస్తున్నామండి. ఈ యొక్క పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి వారందరూ కూడా పాపాలు చేస్తూనే ఉన్నారు. వారు అనుకుంటున్నారు కదా, మేము అబ్రహాం సంతానం కదా, మరి మేము ఆ యొక్క అబ్రహాము కుమారులం కదా, అబ్రహాము మరి మా యొక్క మరి తండ్రి కదా, మరి ఆయన ద్వారా మేము రక్షించబడ్డాము, ఆయన ద్వారా మేము దేవుని బిడ్డలుగా మేము ఏర్పాటు చేయబడ్డాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వారు పాపము చేస్తూ ఉన్నారు, దేవునికి దూరమైపోయారు, దేవుని యొక్క శాపాన్ని వారు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవుని యొక్క శిక్ష, ఆ యొక్క పాపమునకు వచ్చి జీతము మరణానికి మరి వారు పాలి అవ్వబోతూ ఉన్నారు. మరి వారు త్వరలోనే వారు మరి నిత్య మరణానికి వారు గురి కాబోతూ ఉన్నారు. మరి ఈ దాసత్వంలో పాపం అనేటువంటి కాడి క్రింద పాపం అనేటువంటి ఆ యొక్క దాసులుగా, పాపానికి దాసులుగా మరి వారు ఉంటూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాలు వారు గమనించటం లేదండి. అందుకనే వారితో చెప్తా ఉన్నారు కదా, మరి ప్రియులారా మీరు నన్ను నమ్ముతా ఉన్నారు, మరి యూదులైనటువంటి మీరు నేను చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి మరి నేను ఆ యొక్క మరి మీరు నమ్ముతా ఉన్నారు, అది సంతోషమే. అయితే మీరు ఇంకా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి, ఇంకా వాక్యమందు నిలిచి ఉండి నాకు నిజముగా శిష్యులై మీరు ఉండి సత్యమందు ఆ యొక్క సత్యాన్ని మీరు గ్రహించేవారుగా ఉండాలి అని చెప్తూ ఆయన మొట్టమొదట ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట మీరు పాపమునకు దాసులు అని చెప్తా ఉన్నారు. ఆ పాపమును యొక్క ఆ యొక్క దాసత్వము నుండి మీరు బయటికి రావాలి అని ఆయన మరి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన మనల్ని ఈ యొక్క పాపము యొక్క దాసత్వం నుండి మీరు బయటికి రావాలి అని ఆయన కోరుకుంటున్నారంటే, మరి మనల్ని ఆయన శిష్యులుగా ఆయన ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మనం కేవలము ఆయన నమ్మినటువంటి వారంగా మాత్రమే ఉండకుండా, మరి ఆయన నమ్మినటువంటి వారు, ఆయన వాక్యము మరి విన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, వారు కొంచెము లోకము కొంచెము ఆ యొక్క దేవునిలో ఉంటూ వారు పాపములో వారు ఇంకనూ పాపములోనే ఉండేటువంటి వారుగా ఉంటారు. వారి మాటలు మరి ఇంకా మారవు, వారు మరి వారు చెప్పేటువంటి అబద్ధాలు మారవు, వారు చేసేటువంటి ఆ యొక్క చెడ్డ పనులు మారవు, వారు మాట్లాడేటువంటి చెడ్డ మాటలు మారవు. మరి అయినప్పటికీ కూడా మేము క్రైస్తవులు అని వారు చెప్పుకుంటూ ఉంటారు, అయినప్పటికీ కూడా మాకు క్రీస్తు తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే మరి యేసు ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు వారి వలె మీరు ఉండవద్దు. నామకార్థ క్రైస్తవులు ఎవరైతే ఆ యొక్క భక్తి పరులంగా మేము ఉంటున్నాము అని చెప్పుకుంటూ దాని శక్తిని ఎరగనటువంటి వారు ఉన్నటువంటి రీతిగా మరి మీరు జీవించవద్దు, మరి మీరు ఆ యొక్క మరి భక్తిపరులుగా మీరు ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారండి. మరి ఆ విధంగా మనము మరి కేవలము మరి పై భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండడం మాత్రమే కాకుండా ఆ యొక్క దాని శక్తిని ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మనం ఆ విధంగా పై భక్తి చేయడం వల్ల దాని శక్తి తెలియకుండా మనం భక్తి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము మనకు ఉండదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులరా, మరి ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, పాపము చేయి పటివాడు పాపమునకు దాసుడు. మీరు స్వతంత్రులు అనుకుంటా ఉన్నారు, మరి మాకు వాక్యమందు మేము నిలిచి ఉన్నామని మీరు అనుకుంటా ఉన్నారు, అయితే మీరు పాపమునకు మీరు దాసులుగా ఉన్నారు. మీరు పాపమును మీరు విడిచిపెట్టండి, అప్పుడు మీరు పాపం మీద మరి విజయాన్ని పొందుతారు. అప్పుడు మీరు ఆ యొక్క మరి ఎంతగానో స్వతంత్రులుగా మీరు మార్చబడతారు అని మనం చూస్తున్నామండి. చూడండి 35వ వచనం ఆయన మరలా చెప్తా ఉన్నారు కదా, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అని అంటా ఉన్నారు. చూడండి ఇక్కడ మరి ఈ విధంగా మరి పాపమునకు దాసులుగా మరి మీరు ఉండి ఆయనను వెంబడించినటువంటి వారుగా మీరు ఉన్నట్లయితే మరి మిమ్మల్ని ఆయన ఎలా చూస్తారంటే, మరి ఆ యొక్క దాసులుగానే మిమ్మల్ని ఆయన చూస్తాడు. ఎందుకంటే మరి పాపమునకు దాసులుగా మరి మనం ఉన్నాం కాబట్టి, మరి మనం వాక్యం విన్నప్పటికీ కూడా వాక్యము ద్వారా మరి రక్షణ పొందినప్పటికీ కూడా మరి ఆ యొక్క ఏదో ఒక బానిసత్వంలో ఏదో ఒక కోపము, లేదంటే అసూయ, ఈర్ష్య, ద్వేషము, మరి ఇచ్చగపు మాటలు, అబద్ధములు, మరి ఏదో ఒక చిన్న చిన్న బలహీనతలు, అలాగే
అంత మాత్రమే కాకుండా మన యొక్క మనసు ద్వారా మరి ఆ యొక్క అనేకమైన చెడ్డ విషయాలు మనం అనేక సార్లు మనం ఆలోచించడము, ఇతరుల ఎడల మనం ఆ యొక్క చెడ్డ ఆలోచనలు మనము ఆ యొక్క మనం ఆలోచించడం కూడా అది పాపమే అనేటువంటిది ఆ యొక్క బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఈ విధంగా మనము ఏదో ఒక పాపానికి మనము దాసులుగా మనం ఉన్నాము అనేటువంటిది ప్రభు గమనించి చెప్తా ఉన్నారు కదా. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారు కానీ మరి మీరు ఆ యొక్క స్వతంత్రులు కాదు, మరి మీరు పాపమునకు మీరు దాసులుగా ఉన్నారు. మరి ఆ యొక్క మరి పాపమును మీరు విడిచిపెట్టండి, పాపం అనేటువంటి దాని బానిసత్వం నుంచి మరి మీరు బయటికి రండి అని మరి ఆయన మరి పిలుస్తూ ఉన్నారని చూడండి. ఐగుప్తు మరి బానిసత్వం నుండి మరి ఆ యొక్క లోకము, ఐగుప్తు అనేటువంటి లోకం అనేటువంటి బానిసత్వం నుండి ఆయన మనల్ని విడిపించి ఆ యొక్క వాగ్దాన దేశానికి ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. అయితే ఆ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంటుంది, మళ్ళీ ఈ అరణ్యంలో ఇన్ని శ్రమలు మేము ఎందుకు పడాలి, మేము మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోతాము మరి అని వాళ్ళు చెప్తా ఉన్నారని చూడండి ప్రియులారా. మరి అలాగే మరి ఈ యొక్క ఏదైతే వాక్యము తెలిసిన తర్వాత కూడా వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఏదైనా కొంచెం శ్రమ వచ్చినప్పుడు మరి మనం కూడా ఆ విధంగా పలికేవారుగా ఉంటాం. మరి మేము ఆ యొక్క లోకంలోనికి మరలా వెళ్ళిపోతాం. మరి ఆ లోకంలో మరి మేము ఉన్నప్పుడు మరి మాకు ఇన్ని ఇబ్బందులు లేవు, మరి మేము ఎంతో మరి సంతోషంగా మేము జీవించేటువంటి వాళ్ళము అనేటువంటి విధంగా మరి ఆనాడు ఇశ్రాయేలీలు పలికినటువంటి విధంగానే మనం మాట్లాడినట్లయితే మరి దేవుడు వారి ఎడల చేసినటువంటి ఆ యొక్క కార్యము, వారి జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు, వారిని విడిపించడానికి ఆయన ఎంతో మరి వారిని మరి ఇంకా మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టాలని, మరి తనకు ఒక సొత్తైన ప్రజలుగా వారిని నియమించుకోవాలని ఆయన ఏదైతే ప్రణాళికలు వేశారో వాటన్నిటికీ కూడా విరుద్ధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. చూడండి, అలాగే మన జీవితంలో కూడా మనము ఈ విధంగా దేవునికి విరోధంగా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా నేను దేవుని యొక్క మరి మాటలు నేను వినేటువంటి వాడిగా నేను ఉండను, నేను మరలా తిరిగి ఆ లోకానికి వెళ్ళిపోయేటువంటి పాపానికి నేను వెళ్ళిపోయేటువంటి వాడిగా నేను ఉంటాను అని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు లోకానికి, పాపానికి దాసులు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మనల్ని ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఈ లోకాన్ని జయించాను, ఇదిగో నేను పాపాన్ని జయించాను, మీలాంటి మనుష్యుడిగానే నేను ఈ లోకంలోనికి వచ్చి మరి ఈ లోకాన్ని, పాపాన్ని నేను జయించాను, అలాగే మీరు కూడా ఈ లోకాన్ని మీరు జయించేవారుగా ఉండాలి, ఈ పాపలోకాన్ని మీరు జయించేవారుగా ఉండాలి అని ఆయన అనేకమైనటువంటి విషయాలు మనకి బోధించారండి. అందుచేతే మనము ఈ లోకాన్ని జయించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆ దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయరు. ఎవరైనా కూడా మరి ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క వ్యక్తి ఆ పని చేసేటువంటి సమయంలో మాత్రమే ఆ యొక్క యజమానుని యొక్క ఇంటిలో ఉండేటువంటి అర్హత ఉంటుంది. అయితే మరి కొంత సమయము అయిపోయింది, పని గంటలు అయిపోయింది, ముగించబడింది, అతని పని అయిపోయిన తర్వాత అతను ఇంకా ఆ యజమానుడి ఇంటిలో ఉండడానికి ఏ విధంగా కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అతను దాసుడు కాబట్టి. ఇక్కడ అదే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు ఆ విధంగా ఆయన దగ్గర మనము పనిచేసేటువంటి దాసులుగానే మనం ఉంటాము అనేటువంటిది యేసు ప్రభు వారు ఆ యొక్క తెలియజేస్తూ ఉన్నారు. కొంతకాలమే మనం ఉంటాం. ఏదో ఆ యొక్క ఆదివారం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క 2 గంటలు ఆ వాక్యం విన్నప్పుడు ఆ కొద్ది సమయం మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారంగా, వాక్యం విన్నంతసేపు మాత్రమే నేను ఈ విధంగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అని అనుకుని మనం వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మామూలే, ఇంకా లోకంలో కలిసిపోతూ ఉంటాం. ఆ విధంగా ప్రభు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆ దాసుడు అనేటువంటి వాడు కొంత నిర్ణీత సమయం వరకు మాత్రమే ఆ యొక్క యజమానుడితో ఉంటాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ కూడా
మరి తండ్రితో ఉండేటువంటి వాడుగా ఉన్నారు. మరి మరి మనల్ని ఆయన దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటలేదు, కానీ మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారంటే మనము కుమారులుగా ఉండాలి, ఆయనకు ప్రియమైనటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు అని చెప్పిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు కదా, కుమారుడు ఎల్లప్పుడూ మరి తండ్రితో మరి ఆయన నివాసము చేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మీరు కుమారులుగా మీరు ఉండాలి అనేటువంటిది ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనము ఎలా ఉన్నాం? మనము దాసులుగా ఉన్నామా లేదా కుమారులుగా మనం ఉన్నామా అనేటువంటిది మనము ప్రశ్న వేసుకుందామండి. మరి దాసులుగా ఉన్నట్లయితే మరి ఆయనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకోలేం. అయితే ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీరు దాసులుగా మీరు ఉండకండి, అయితే మీరు ఎలా ఉండాలంటే మరి మీరు కుమారులుగా మీరు ఉండాలని మరి తండ్రి అయిన దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నారండి. మరి అందుచేత ఈరోజు ప్రత్యేకంగా వాక్యం వింటున్నటువంటి దైవ సేవకులు అనేటువంటి మీరందరూ కూడా మరి నేను దేవునికి కుమారుడిగా నేను ఉండాలి, ఆయనకు వారసుడిగా నేను ఉండాలి అనేటువంటిది మరి మీరు ఆయనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి భాగ్యాన్ని నేను కలిగి ఉండాలి. ఏదో దాసుడి వలె కొంతసేపు మాత్రమే ఆయనతో సమయాన్ని గడిపి కొంతసేపు మాత్రమే నేను ఆయనలో ఆనందించి మరి బయటికి వచ్చేసేటువంటి వాడిగా ఆయనకు దూరం అయిపోయేటువంటి వాడిగా నేను ఉండాలని ఆయన కోరుకుంటం లేదు. ఆయన వారసుడిగా ఆయన కుమారుడుగా మరి ప్రతి సమయంలో మరి నా రోజంతా కూడా మరి ఆయనతో నేను ఉండాలి, ప్రతి క్షణము ఆయనతో ఉండాలి, మరి ఆయనలో నాలో ఆయన ఉండేటువంటి అనుభవాన్ని నేను ఎల్లవేళలా నేను కలిగి ఉండాలి అనేటువంటిది మరి ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ప్రభు కోరుకున్నటువంటి విధంగా మనము ఆయన కుమారులుగా మనం మార్చబడాలి అనేటువంటిది ప్రభువును కోరికండి. అలాగే 36వ వచనంలో మనం చూస్తున్నామండి, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని మనం చూస్తున్నాం. మరి చూడండి ప్రియులారా, ఇక్కడ కుమారుడు మరి అంటే దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నారు, మరి కుమారుడనైనా నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అనుకుంటా ఉన్నాను. మరి మీరు ఇంతవరకు మరి ఆ యొక్క దాసులుగానే మీరు ఉన్నారు. మరి ఇంతవరకు ఈ ప్రపంచంలో జీవించినటువంటి వారందరూ కూడా మరి ఎవరు కూడా ఇంతవరకు చాలా మట్టుకు తప్పిపోయినటువంటి వారే ఉన్నారు. మరి వారందరూ కూడా మరి కేవలము వారు దాసులుగానే వారు జీవించి వారు మరణించారు. అయితే ఆయన కుమారుడుగా మరి పిలువబడడానికి యోగ్యత మరి కలిగి ఉన్నది ఎవరికి అంటే మరి కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే దేవుని కుమారుడుగా పిలువబడేటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఆయన కలిగి ఉన్నారండి. అందుచేత ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆయనకు కుమారుడుగా ఉన్నటువంటి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా నేను చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అందుచేతే మరి మీకు ఈ మాటలను నేను నేర్పిస్తూ ఉన్నాను. మీరు నన్ను నమ్ముతూ ఉన్నారు, మరి మంచిదే. మీరు నా యొక్క ఆశ్చర్యాలు అద్భుతాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు, మంచిదే. మరి నా వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు, మంచిదే. అయితే మీరు వాక్యాన్ని వింటూ మరి నన్ను నమ్ముతూ మరి ఉండడం వల్ల మరి అంత మాత్రంతో సరిపోదు, కానీ మీరు నా వాక్యమందు నిలిచినటువంటి వారే ఆ యొక్క వాక్యములో ఏదైతే సత్యము బోధించబడిందో ఆ సత్యాన్ని గ్రహిస్తూ మరి ఆ యొక్క సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినటువంటి అనుభవాలు మీరు పొందుకోవాలి అనేటువంటిది నా ఆశ అనేటువంటిది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మరి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మరి అప్పుడు మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు అని ఆ యొక్క ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నారండి. మరి ఆయన గురించి చెప్పబడుతూ ఉంది కదా, మరి ఆయన యందు వాక్యము ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా మరి ఎవరి గురించి చెప్పబడ్డాయి అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటిది చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యము ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి ఈ యొక్క మరి ఆయన మనల్ని ఆ వాక్యాన్ని మనం విని ధ్యానించి గ్రహించడం ద్వారా మనము స్వతంత్రులుగా మనం చేయబడేటువంటి వారంగా మనం ఉంటాం. మరి అంత మాత్రమే కాదు, సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ యొక్క మన యొక్క పాప జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, మరి ఆ యొక్క పాప బానిసత్వము నుండి మనం విడిపించబడినప్పుడు మరి మనము ఆ విధంగా స్వతంత్రులుగా మనం మార్చబడతాము అనేటువంటిది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారండి. చూడండి, ఆ యొక్క తర్వాత 37వ వచనంలో చెప్తా ఉన్నారు కదా, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంప వెదకుచున్నారు అని మనం చూస్తున్నాం. చూడండి పిల్లారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని వారు చంపాలి అని వారు ఆశపడతా ఉన్నారు. మరి వారు వాక్యాన్ని వింటా ఉన్నారు, అద్భుతాలు సూచక్రియలు చూస్తూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా మరి ఆయన యందు నమ్మిక ఉంచటం లేదు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ప్రతిరోజు ఎక్కడ తప్పు దొరుకుతాడా, మరి ఏ విషయంలో మనం ఆయన్ని తప్పు దొరికించుకుందామా, ఆయన్ని సిలువ వేసి ఆయన ఏదో రకంగా ఆయన్ని చంపేద్దామా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి అందుచేత ఆయన చెప్తా ఉన్నారు కదా, మీరు సత్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి, మేము అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటూ అదే సరిపోతుందిలే, మరి అబ్రహాము ద్వారా మేము కూడా మరి నీతిమంతులుగా మేము తీర్చబడతాం, అదే మాకు చాలు అని మీరు తప్పు అభిప్రాయంలో మీరు ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మరి అబ్రహాము కాదు మిమ్మల్ని పవిత్రుడిగా చేసేది, ఆ యొక్క క్రీస్తు యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే మిమ్మల్ని పవిత్రులుగా చేయగలడు. మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే మన ప్రతి పాపము కడిగి శుద్ధీకరించబడి మనము పవిత్రులుగా మనం చేయబడతాము అనేటువంటిది మరి ఆ యొక్క మనము వాక్యములు మనం చదువుతున్నామండి. అలాగే మరి కుమారుడు మనల్ని స్వతంత్రులుగా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా మరి చేసి అన్నప్పుడు మనం నిజముగా స్వతంత్రులము అవుతాము అని మనం చూస్తున్నామండి. కేవలం అబ్రహాము మరి సంతానము, మరి అబ్రహాము బిడ్డలము అని ఆ యొక్క చెప్పుకోవడం వల్ల మరి మీకు ఎటువంటి ఆ యొక్క స్వతంత్రం మీరు పొందుకోరు. కానీ ఆ యొక్క దేవుడు మిమ్మల్ని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ఆ యొక్క మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత మీరు ఆయన చెప్తా ఉన్నారు కదా, అయినను మీలో వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచూ ఉన్నారు. ఏమిటి మరి ఈ దినాల్లో మరి పాపము చేస్తున్నటువంటి మనము, మరి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం, ప్రతి ఆదివారం దేవునికి సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ప్రతిరోజు మనము ఆ యొక్క ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నాం. మరి మనం అనుకుంటున్నాం కదా, మరి నేను నిజంగానే భక్తిపరుడుగానే నేను ఉంటున్నాను కదా, మరి నాలో ఏ లోపం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మరి నీవు ఆ విధంగా లేవు. కానీ నీవు ఎలా ఉన్నావంటే మరి ప్రతి దినము కూడా నువ్వు ప్రభువుని చంపేవాడుగా నీవు ఉన్నావు అనేటువంటిది నీవు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే నీవు ఆ యొక్క దేవుని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా నీవు పాపములోనే జీవిస్తూ మరి మరి చిన్న చిన్న పాపాలు, మరి ఏదైతే మరి ఒక సేవకుని మీద ఒక సేవకుడు పడేటువంటి అసూయ, మరి ద్వేషము, పగ, ఈర్ష్య, ఈ విధంగా సేవకుల్లోనే మరి చాలామంది, మరి ఆ విధంగా విశ్వాసుల్లో కూడా మరి వారు అనేక విధాలుగా మరి వారు ఎవరైనా వారిని బాధ పెట్టినప్పుడు మరి వారు వారిని త్వరగా తిట్టేటువంటి వారుగా, దూషించేటువంటి వారుగా మరి ఈ విధంగా ఉండడం అనేటువంటిది మనము అబద్ధపు మాటలు, మరి ఇచ్చకపు మాటలు, మరి అలాగే మరి ఏదైతే మరి కొండాలు చెప్పేటువంటి విధంగా, మరి సాడీలు చెప్పేటువంటి విధంగా మనం ఏదైతే మనం ఉంటున్నామో ఇదంతా కూడా ఆయన దృష్టిలో మరి పాపముగానే పరిగణించబడుతుంది అని మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, అందుకనే మీరు నా వాక్యమునకు మీలో చోటు లేదు. మన హృదయం అంతా దేనితో నింపబడిందంటే ఈ లోకముతో, మరి లోకంలో ఉన్నటువంటి వాటితో, నేత్రాస, శరీరేశ, జీవపుడంబము, మరి ధనాపేక్ష, మరి వీటన్నిటితో మన హృదయం నింపబడడం ద్వారా మనం ఎలా ఉన్నామంటే దేవునికి దూరంగా ఉన్నాం. అయితే మనం అనుకుంటున్నాం కదా, దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం కదా, దేవుని వాక్యం మరి మనం వింటే మరి ప్రతి ఆదివారం మనం గుడికి వెళ్తున్నాం కదా, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి దేవుని వాక్యం నేను ప్రకటిస్తూ ఉన్నాను కదా, నేను సేవకుడిని కదా,
మరి అని మనం అనుకుని అంతటితోనే మనం సరిపెట్టేసుకుంటున్నాం. కానీ ప్రియులారా, మరి ఆ చివరి దినంలో అనేక మంది మరి ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి మరి వాళ్ళు చెప్తూ ఉంటారంట, ప్రభువా నీ నిమిత్తము నీ యొక్క నామములో మేము అనేకమైన అద్భుతాలు చేస్తాం, నీ నామంలో అనేక మందికి సువార్త ప్రకటించాం, నీ నామంలో అనేక రోగములను మరి మేము వెళ్ళగొట్టాము అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మరి మీరెవరో నాకు తెలియదు అని ఆయన అంటాడంట. మరి ప్రియులారా, మరి ఒకవేళ మనం అటువంటి మరి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, మరి ఆయన కొరకు అద్భుతాలు మనం చేస్తూ ఉన్నాం, ఆయన కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉన్నాం, ఆయన కొరకు ఎన్నో మరి ఆ యొక్క గొప్ప గొప్ప మరి పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా మనలో ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క నిజముగా మరి పాపము లేని వారుగా మనం లేనట్లయితే మనం ఆయనకు దూరమై ఉన్నాము అనేటువంటిది మనం గమనించాలి. మరి ఆ యొక్క పాపము చేసేటువంటి వాడు మరి లోక సంబంధి, నాకు విరోధి అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి అందుచేత మనం ఆయన మరి ప్రజలుగా మనం ఉన్నాము, మరి పైకి క్రైస్తవులుగానే మనం కనపడతా ఉన్నాము, మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాము. అయితే మన హృదయాలు దేవునికి దూరముగా ఉన్న కారణం చేత మనం ఆ విధంగా కొంచెంలో మనం తప్పిపోయేటువంటి వారంగా మనం ఉన్నాం. అందుకనే మరి మనం కూడా ఎలా ఉన్నామంటే, ఆనాడు యూదులు ఎలాగైతే ఆయన్ను ప్రతి దినము కూడా చంపాలని చూశారో, అలాగే ఈ దినాల్లో కూడా మనం చేసేటువంటి తప్పుడు ఆలోచనలను బట్టి, మనం మాట్లాడేటువంటి తప్పు మాటలను బట్టి, మనం చేసేటువంటి చిన్న చిన్న పాపాలను బట్టి మరి ఆయన దుఃఖపెడుతూ ఆయనను దినదినము కూడా సిలువ వేసేటువంటి వారుగా మనం ఉన్నాము అనేటువంటిది ఈ యొక్క వాక్యంలో మనం చూసుకుంటామండి. అందుకనే మరి నేను అబ్రహాము సంతానము అని నీవు అనుకోవడం వల్ల నీకు ప్రయోజనం లేదు, కానీ మీ వాక్యములో నీ హృదయములో నా వాక్యమునకు చోటు లేకుండా మరి మీరు నన్ను చంప వెదకుచూ ఉన్నారు అనేటువంటి విధంగా ఆ రోజు యూదులతో ఆయన చెప్పినటువంటి విధంగానే ఈరోజు మనలో కూడా కొంతమందితో ఆయన ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి మనం చేసే తప్పులు, మనం చేసేటువంటి పాపం, మనం చేసేటువంటి అబద్ధాలు, మనం చెప్పేటువంటి ఆ యొక్క తప్పుడు సమాచారము, మనం మరి దేవుని నామములో మనం ఎన్నో మరి విధాలుగా మరి మనం మరి మోసకరమైనటువంటి రీతిగా మనం ప్రవర్తించడము, ఇదంతా కూడా అదంతా కూడా పాపము అనేటువంటిది ఆయన మరి పరిగణిస్తూ ఉన్నారు ప్రియులారా. మరి అందుకని ఆయన చెప్తా ఉన్నారు కదా, మీలో వాక్యమునకు చోటు లేదు. మరి ఎప్పుడైతే నీవు ఆ విధంగా పాపమునకు చోటిస్తావో, ఎప్పుడైతే లోకానికి చోటిస్తావో, ఎప్పుడైతే నేత్రాశకు చోటిస్తావో, ఎప్పుడైతే శరీరేచ్ఛకు చోటిస్తావో, ఎప్పుడైతే జీవబడంబానికి నువ్వు చోటిస్తావో, ఎప్పుడైతే ధనాశకు నువ్వు చోటిస్తావో, అప్పుడు నీవు ఆయనను సిలువ వేసేవాడుగా ఉంటావు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయనను చంపేటువంటి వారిలో నీవు కూడా మరి ఆనాడు వారు ఒక్కసారే మరి ఆయనను సిలువ వేశారు, కానీ మరి నీవు నీ కార్యాలను బట్టి నీ పాపమును బట్టి నీవు ఆయనను ప్రతి దినానికి అనేక సార్లు నీవు ఆయన్ని సిలువ వేస్తున్నావు, ఆయన్ని చంపుతా ఉన్నావు అనేటువంటిది నీవు గుర్తించాలనేటువంటిది పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, అందుకనే ఆయన చెప్తా ఉన్నారు, ఈ విధంగా మీరు మరి మేము మంచివారమే, మేము క్రైస్తవులమే, మేము వాక్యం వింటున్నటువంటి వారమే, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారమే, మాలో ఏ తప్పు లేదు అని మీరు సరిదిద్దుకునేవారుగా మరి ఉంటూ మరి ఒకవేళ ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒకవేళ మీరు ఆ విధంగా మార్పు లేకుండా మీరు జీవిస్తున్నట్లయితే మరి దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీరు ఇంకా దాసులుగానే ఉంటారు, కానీ దాసులైనటువంటి వారు యజమానుడితో ఎప్పుడూ ఉండలేరు. మీరు కుమారులుగా మారండి. మీరు కుమారులుగా వారసులుగా మారితే ఆ యొక్క తండ్రితో ఎప్పుడు ఉండేటువంటి భాగ్యాన్ని మీరు పొందుకుంటారని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు యూదులందరికీ కూడా ఆయన ఈ విషయాన్ని చెప్తా ఉన్నారండి. ఆనాడు యూదులతో చెప్తున్నటువంటి ఈ మాట మరి ఆనాడు యూదులు నమ్మలేదు. యూదులు ఆయన్ని సిలువ వేసి చంపివేసి మరి ఈరోజు కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి మనం వెళ్ళినట్లయితే వారందరూ కూడా మెస్సీ ఇంకా రాలేదు, మెస్సీ వస్తాడని చెప్తున్నారు. మరి ఆ విధంగా అటువంటి ఇంకా వారు నమ్మడం లేదు. మరి వారందరూ కూడా రక్షణ పొందాలి అని ఆయన వారి కొరకు సువార్తను తీసుకుని వచ్చి వారి మధ్యలో ఆయన అన్ని గొప్ప కార్యాలు చేస్తే వారు నమ్మనటువంటి ఆ కారణం చేత ఆ సువార్త ప్రపంచ దేశాలకు వ్యాపించి మరి అన్యులైనటువంటి మన దగ్గర కూడా సువార్త వచ్చి మనం ఆ యొక్క గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రభు కార్యాలు జరిగించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా యూదులైనటువంటి వారు నమ్మలేదు, ఆయన సొంత ప్రజలు ఆయన నమ్మలేదు. అయితే
మరి మనం అన్యులైనటువంటి మనం నమ్మాం. ఆనాడు మరి కళ్ళతో మరి చూసి ఆ యొక్క తోమ ఆయన గాయాల్లో వేలు పెట్టి మరి ఆయన చూసి నమ్మినప్పుడు తోమాతో చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తోమా, నీవైతే నన్ను చూసి నమ్మావు. ఇదిగో చూడకుండా నమ్మేటువంటి వారు రాబోయే కాలంలో చూడకుండా నమ్మేటువంటి వారు అనేక దేశాల్లో నుంచి నన్ను నమ్మబోతా ఉన్నారు. వారు నీకంటే వారు గొప్పవారు అని చెప్తా ఉన్నారని ప్రియులారా. మరి ఆ విధంగా చూడకుండా నమ్మేటువంటి మనము మరి ఆ తోమా కంటే కూడా మనం గొప్పవారం. ఆనాడు అపోస్తలుల కంటే మనం గొప్పవారమని ఆనాడు మన గురించి ఆయన ప్రవచన రీతిగా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసం ఎంతో గొప్పది. మరి మనం ఎందుకంటే ఆయన చూడకుండానే ఆయన వాక్యాన్ని విని ఆయనను విశ్వసించాం కాబట్టి మరి ఆయన ఇంకా మరి వాక్య ప్రకారంగా మనం జీవించాలని, వాక్యంలో ఇంకా మనం ఎదగాలని, వాక్యంలో మనం అంటుకట్టబడి జీవించాలని, ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని ఆయన కోరుకుంటూ మరి మనల్ని స్వతంత్రులుగా చేయాలని, శిష్యులుగా మనల్ని మార్చాలని, కుమారులుగా ఆయన మనల్ని మార్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి గ్రంథస్థం చేసి మనం నేర్చుకోవడానికి ఆయన మనకి తెలియజేస్తున్నారని చూడండి. 38వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, నేను నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే నేను బోధించుతున్నాను, ఆ ప్రకారమే మీరు కూడా తండ్రి యొద్ద వినిన వాటిని మాత్రమే మీరు బోధించేవారిగా ఉంటారు అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆయన బోధించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయన సొంతంగా ఆయన సొంత మాటలు ఎప్పుడు కూడా ఆయన బోధించడం లేదు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే నేను బోధిస్తూ ఉన్నాను. యేసయ్య ఏది బోధించినప్పటికీ కూడా, ఏది ఆయన తెలియజేసినప్పటికీ కూడా తండ్రి దగ్గర ఆయన చూసి ఉన్నాడండి. తండ్రి ఆయనకు బోధిస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మరి ఆ యొక్క తండ్రి తనకు ఏమి బోధించాలో, ఏమి మాట్లాడాలో, ఎక్కడ ఏమి కార్యాలు చేయాలో అన్నీ కూడా మరి ఆ యొక్క తండ్రి తనతో యేసయ్యతో మరి ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించాడు. కాబట్టి తండ్రి దగ్గర ఏదైతే సంగతులు నేను చూశానో అవే సంగతులు నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క తండ్రి మరి దగ్గర మనం నేర్చుకున్నటువంటి సంగతులే ఆయన మనకు నేర్పించేవాడిగా ఉన్నారు. అలాగే ఆయన కూడా ఏం కోరుకుంటున్నారంటే మరి ఆ తండ్రి దగ్గర మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు బోధించినటువంటి ప్రకారమే మరి మీరు కూడా తండ్రి యొద్ద నేర్చుకోండి అని చెప్తా ఉన్నారు. మరి నేనేదో గొప్ప, మరి ఆ యొక్క నేను ఒక్కడనే తండ్రి దగ్గర నేను వింటాను, మరి మీరు నా మాటలు వినండి అని యేసయ్య చెప్పట్లేదండి. మరి నేను తండ్రి దగ్గర బోధించినటువంటి విషయాలు నీకు బోధిస్తూ ఉన్నాను. చూడండి, అలాగే మీరు కూడా మరి తండ్రికి కుమారులుగా మీరు ఉన్నప్పుడు, తండ్రికి మీరు శిష్యులుగా మీరు ఉన్నప్పుడు, తండ్రి ఆత్మ ప్రకారం మీరు నడిపించబడినప్పుడు తండ్రి మీతో మాట్లాడేటువంటి అనుభవాలు, తండ్రి మీకు బోధించేటువంటి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి మీరు కూడా వినేటువంటి భాగ్యాన్ని మీరు పొందుకుంటారు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. మరి అందుచేతే ఆ యొక్క మరి మీరు కూడా ఆ విధంగా తండ్రి దగ్గర నుంచి వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను అని మనం చూస్తున్నామండి. ఆ విధంగా ఎప్పుడైతే యేసయ్య తండ్రి దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు మరి మనకు బోధిస్తూ ఉన్నారో ఆ వాటిని మనము అనుకరించినప్పుడు, వాటి ప్రకారం మనం జీవించినప్పుడు, అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే మీరు వాక్యములో నిలిచి ఉండండి. మీరు కేవలము వాక్యము మరి వింటే సరిపోదు, మరి వాక్యం ప్రకటిస్తే సరిపోదు, మీరు ఆ వాక్యంలో నిలిచి ఉండండి, వాక్యాన్ని గ్రహించండి, మరి సత్యాన్ని గ్రహించండి. మరి ఎందుకు పదే పదే ఈ విధంగా ఆయన బోధిస్తున్నాడంటే తండ్రి చెప్పేటువంటి మాటలు మీకు సరిగా అర్థం కావటం లేదు, తండ్రి బోధించినటువంటి బోధ మీకు సరిగా అర్థం కావటం లేదు. మీలో ఇంకా నేత్రాస, శరీరేశ, జీవపుడంబము, ధనాపేక్ష, మరి ఆ ఈర్ష్య, కోపము, ద్వేషము, మరి తోటి సహోదరుణ్ణి ద్వేషించేటువంటి విషయాలు, మరి ఆ యొక్క దూషించేటువంటి విషయాలు, మరి అసూయ, మరి కక్ష, మరి ఏదైతే విమతములు, మరి భేదములు, మరి మత్సరము, మరి ఈ విధంగా ఏదైతే పాపాలు మరి ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఇంకా కలిగి ఉన్నారు. ఎందుకంటే మీకు ఇంకా సత్యము సరిగా అర్థము కాలేదు, మరి తండ్రి చెప్పినటువంటి సంగతులు మీరు సరిగా తెలుసుకోలేదు. కాబట్టి మీరు ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నారు. పాపంలో జీవించి ఇదిగో ఆనాడు చెప్తూ ఉంటారు కదా, ప్రభువా నీ కొరకు అద్భుతాలు చేస్తాం, నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాం,
మమ్మల్ని నువ్వు నరకంలో వేస్తున్నావేంటి, మమ్మల్ని నువ్వు వెళ్ళిపోమంటున్నావేంటి, ఈ మేకల గుంపులో మమ్మల్ని కూడా వెళ్తున్నావేంటి అని అడిగితే, మరి మీరెవరో నాకు తెలియదు, మరి మీరు నాకు మరి నా నామంలో మీరు కార్యాలు చేశారు అనుకుంటున్నారు, కానీ మరి మీరు పాపములో మరి నాకు విరోధముగా మీరు కార్యాలు చేశారు, నా పక్షముగా మీరు లేరు, కానీ నాకు విరోధంగా మీరు పనిచేశారు, కాబట్టి మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నరకానికి మీరు వెళ్ళిపోండి అని ఆ యొక్క మరి దేవుడు వారిని త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నామండి. మరి అందుచేతే మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనము మరి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలు, ఆ యొక్క తండ్రి మనకు బోధించినటువంటి విషయాలు మనము ఇతరులకు తెలియజేసేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఈ యొక్క దేవుని మరి తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని మరి ఆ యొక్క తండ్రి బోధించినటువంటి విషయాలనే మనం ఇతరులకు మరి ఆ యొక్క బోధించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. మరి ఆ యొక్క మరి నిజమైనటువంటి వాక్యము మరి సత్యాన్ని మనం గ్రహించి ఆ సత్యము ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడాలి అనేటువంటిదే దేవుని ఆశ. మనం మరి ఏ బంధకాల్లో మనం ఉండకుండా పూర్తిగా మనము ఆ ప్రతి బంధకం నుంచి విడిపించబడి ఆయనకు కుమారులుగా మనం మార్చబడాలన్నదే ఆయన ఆశ. అందుకనే ఆయన మాటలన్నీ కూడా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారండి. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను అని మనం చూస్తున్నాం. ఆయన యందు నిలిచి ఉన్న వారమని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగు తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని మనం చూస్తున్నాం. ఇక్కడ యోహాను మరి పత్రిక 1వ అధ్యాయంలో మరి ఆయన వాక్యము ఎవడు గనుకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా మరి ఆ యొక్క పరిపూర్ణమవుతూ ఉంటుంది అని మనం చూస్తున్నాం. ఆయన వాక్యాన్ని గ్రహించేటువంటి వారు, ఆయన వాక్య ప్రకారం జీవించేటువంటి వారు, ఆయన వాక్య ప్రకారం నడుచుకునేటువంటి వారు, మరి ఎవరైతే వాక్యాన్ని గైకొనడం అంటే వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం మనం నడుచుకోవడము, వాక్య ప్రకారం మనం జీవించడము, ఆ విధంగా మనం చేసినప్పుడు మన దేవుని ప్రేమ మనలో నిలిచేదిగా ఉంటుంది. మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించే వారంగా మనం ఉంటాం. మన శత్రువులను సైతం మనం ప్రేమించేవారుగా ఉంటాం. మనం బాధ పెట్టిన వారిని సైతం మనం ప్రేమించేవారుగా ఉంటాం. మన విరోధులను సైతం మనం ప్రేమించేవారుగా ఉంటాం. మరి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సత్యమును మనం తెలుసుకోవడం ద్వారా. మరి మన యేసయ్య మనకు నేర్పించారు. మరి ఆ యొక్క ఆయన మరి ఆయన వాక్యమును ఎవడు గైకొనునో, వినడం మాత్రమే కాదు, వినేవాడిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ ప్రేమ, దేవుని ప్రేమ నీలోనికి రాదు. ఆ వాక్యాన్ని విని దాన్ని గైకొనేవాడుగా ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకునేవాడుగా ఉండాలి. మరి అదే మరి తండ్రి యేసయ్యకు నేర్పించినటువంటి బోధన. మరి నువ్వు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావు, నువ్వు బోధించేటప్పుడు కేవలం బోధించడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని నీవు అవలంబించి ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించి అప్పుడు నువ్వు బోధించు అని తండ్రి యేసయ్యకు చెప్పారండి. మరి ఆ కేవలం యేసయ్య బోధించి ఆయన జీవించి ఆ కార్యాలు చేయకుండా ఆయన కేవలం మీరు ఇలా చేయండి అని ఆయన చేయకుండా లేడు, కానీ ఆయన ఆ కార్యాలన్నీ కూడా చేస్తూ ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధించిన వాటన్నింటినీ కూడా ఆయన అవలంబిస్తూ మరి వాటిని మనల్ని చేయమని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే మనం కూడా మరి ఆ యొక్క దేవుని ప్రేమను మనం కలిగి ఉండి నిజముగా మనము ఆ విధంగా పరిపూర్ణులుగా మరి దేవుని ప్రేమ నిజముగా మనల్ని పరిపూర్ణంగా చేసేటువంటిదిగా మనం ఉండాలని మనం ఆయన కోరుకుంటూ ఉన్నారని. మనం ఆ యొక్క ఏదో సగం భక్తితో మనం ఉండాలని, ఆ యొక్క కొంచెం భక్తితో మనం ఉంటుంది, ఇది సరిపోతుందిలే, మరి నేను భక్తి బాగానే చేస్తున్నాను అనుకునే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటలేదు, కానీ భక్తిలో మనం పరిపూర్ణులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ విధంగా దేవుని ప్రేమ మరి మనలో నిజముగా మనం కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, ఆయన వాక్య ప్రకారం ఏదైతే బోధించిందో, ఏదైతే వాక్యం విన్నామో దాని ప్రకారం మనం జీవించినప్పుడు మరి దేవుని ప్రేమ
మనలో పరిపూర్ణమవుతుంది అని తెలియజేస్తూ ఉన్నారండి. చూడండి, అంత తర్వాత మరి వాక్యం మనం చూస్తున్నాం కదా, ఆయన యందు నిలిచి ఉన్నవాడనివని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని చెప్తున్నారండి. ఎవరైతే ఇదిగో నేను దేవునిలో నిలిచి ఉన్నాను, నేను ఆయనలో నేను జీవిస్తూ ఉన్నాను, ఆయనలో మరి నేను బ్రతుకుతూ ఉన్నాను, ఆయన వాక్య ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను, ఆయన మాటలు నేను గైకుంటూ ఉన్నాను, ఆయన పోలి నేను జీవిస్తూ ఉన్నానని ఎవరైతే ఆయనలో నేను నిలబడి ఉన్నాను అని, ఆయనలో నేను నిలిచి ఉన్నానని చెప్పుకుంటారో, మరి ఆయన నేను కలిసి మరి మేమిద్దరం కూడా సహవాసంగా మరి ఒక గొప్ప ఆత్మీయ సహవాసాన్ని మరి మేము స్నేహబంధాన్ని మేము కలిగి ఉన్నాము అని ఎవరైతే చెప్పుకుంటారో, మరి వారు ఏమని చేయాలంటే, మరి ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఆయన ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో ఆ విధంగా మనం కూడా జీవించే వారంగా, నడుచుకునేటువంటి వారంగా ఉండాలని మరి ఆయన కోరుకుంటూ ఉన్నారండి. మనం ఆ విధంగా మనం చేసినప్పుడు మరి మనము ఆయన యందు ఉన్నాము అనేటువంటిది ఆయన తెలుసుకుంటారు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎప్పుడైతే మరి చాలామంది మరి ఈ విధంగా ఆయనలో ఉన్నాము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కానీ వారు లోకములో సగము దేవునిలో సగము ఉండి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అనేటువంటిది మరి వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకనే మరి వారి జీవితాల్లో మరి ఇంకా అనేకమైనటువంటి మరి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు, అనేకమైన మరి ఇబ్బందులు మరి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుచేతనంటే వారు మరి మేము బాగానే ఉన్నాంలే, మేము పరిశుద్ధంగానే జీవిస్తున్నాంలే అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు, కానీ వారు నిజానికి వారు దేవునిలో వారు లేరు అనేటువంటిది మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 28వ వచనంలో మనం చూస్తున్నాం కదా, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. పిల్లల్ని అక్కడ చిన్న పిల్లల్ని ఆయన పిలవట్లేదండి. అక్కడ చిన్నపిల్లలారా అని ఎవరిని పిలుస్తున్నాడంటే, వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోకుండా మేము బాగానే ఉన్నాంలే, మరి వాక్యాన్ని వింటూ ఉన్నాం, అది సరిపోతుందిలే అనేటువంటి ఆ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ఆయన దృష్టిలో ఎలా ఉన్నారంటే, వారు చిన్నపిల్లలారా అని వారిని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో చిన్నపిల్లలారా, మీరు విశ్వాసంలో ఎదగలేదు, మీరు ఇంకా వాక్యంలో మీరు ఎదగలేదు, వాక్య ప్రకారం వాక్యాన్ని గైకొనే విషయంలో మీరు ఇంకా మరి ఎదగలేదు, కాబట్టి మీరు దేవుని దృష్టిలో ఇంకనూ చిన్నపిల్లల లాంటి వారే. మరి అందుచేత చిన్నపిల్లలారా, మరి అటువంటి మీరు చిన్నపిల్లల లాంటి ఆ చిన్నపిల్లలు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళు మరి వారు అత్తమాటు మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏది చెయ్యొద్దంటే అదే చేస్తూ ఉంటారు. మరి వారికి నిప్పు అంటే ఏదో తెలియదు, నీరు అంటే ఏంటో తెలియదు, మరి ఎక్కడ బురద ఉందో తెలియదు, మరి మరి మనం వెళ్ళొద్దు అని చెప్పినా కూడా మరి మట్టిలోనికి వాళ్ళు వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. పెద్దలైనటువంటి మనకు తెలుసు, అది ఆ నీటి దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఆ బురద దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఈ నిప్పు దగ్గరికి మనం వెళ్ళకూడదు, లేకపోతే ఇది ప్రమాదము అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. అయితే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, వారికి తెలియక ఏంటోలే అని దాన్ని చేయి పెట్టి చూస్తారు. మరి ఏంటంటే వాళ్ళకి తెలియదు. మరి అలాగే మరి ఈ యొక్క మరి తెలియకుండా మరి పాపంలో పడిపోతున్నటువంటి వారు, తెలియకుండా నాశనంలో పడిపోతున్నటువంటి వారిని ఆయన ఎవరితో పోలుస్తున్నారంటే, మరి వారు భక్తిపరులు అనుకుంటానే ఉన్నారు, వాక్యం విన్నటువంటి వారు అనుకుంటున్నారు, కానీ వారికి తెలియకుండానే వారు దేవునికి దూరం అయిపోతున్నారు, తెలియకుండానే వారు మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు, తెలియకుండానే వారు నరకానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మరి ప్రభు గ్రహించాడు. కాబట్టి ఆయన వారిని ఏమని చెప్తున్నాడంటే, చిన్నపిల్లలారా అని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉన్నాడండి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా మనం ఉండాలి. అంటే ఆయన రెండవ రాకడ రాబోతూ ఉంది. ఆయన మరి ఈ లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో మరి నీవు ఆయన ఎదుట నీవు మరి ఆ యొక్క సిగ్గుపడలక్కర్లేనటువంటి వాడుగా నీవు ఉండాలి. మరి ఆ సమయంలో నీవు సిగ్గుపడకుండా నీవు ఉండాలంటే మరి నువ్వేం చేయాలంటే,
మీరు ఆయన యందు నిలిచి ఉండేవారుగా మీరు ఉండాలని తెలియజేస్తున్నారండి. మరి మనము ఆయనలో మనం నిలిచి ఉండేటువంటి వారుగా, ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో ఆయన జీవించాడో అలాగే మనం జీవించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన పోలి మనం నడుచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందామండి. మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడెవడు కూడా ఆయనను చూడడు, ఆయన ఎరుగలేడు అని మనం చదువుతా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే ఇక్కడ చాలా ఖచ్చితంగా ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అనేటువంటిది ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు, భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఎవడు ఆయన యందు నిలిచి ఉండునో వాడు పాపము చేయడు అని మనం చూస్తున్నాం. మరొకవేళ నువ్వు పాపము చేస్తున్నావు, మరి ఇంకా నువ్వు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు, నీవు ఇంకా నీ సహోదరుని నువ్వు పూర్తిగా ప్రేమించట్లేదు, నీ శత్రువులను నీవు ఇంకా ప్రేమించడం లేదు అంటే నువ్వు ఆ యొక్క దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకారంగా నువ్వు చేయట్లేదు, ఆ యొక్క నిన్ను బాధించినటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు, మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నావు కానీ ఆ యొక్క వాక్య ప్రకారం జీవించట్లేదంటే దాని అర్థం ఏంటంటే మరి ఆ యొక్క నీలో ఇంకా పాపం ఉన్నది. నువ్వు ఆ యొక్క అనేటువంటి నీవు ఆ పాపాన్ని ఏదైతే నువ్వు తెలియకుండా పర్వాలేదులే ఇది పాపము కాదు అని నువ్వు ఆ పాపము చేసేటువంటి వాడుగా నువ్వు ఉన్నావో ఆ పాపాన్ని నువ్వు అది పాపమని గుర్తించి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను ఆ యొక్క ఈ పాపం నుంచి నన్ను విడిపించు, ప్రభువా ఈ చిన్న చిన్న పాపాలు నేను చేస్తూ ఉన్నాను, మరి ఆ యొక్క తెలియక మరి నా శత్రువుని నేను ద్వేషించడం పాపమని తెలియక నా శత్రువుని ద్వేషిస్తూ ఉన్నాను, నన్ను బాధించినటువంటి వారిని మరి నేను దూషించేవాడిగా ఉన్నాను, అయితే నువ్వు బాధించినటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్పావు కదా ప్రభువా, మరి నేను ఆ విధంగా నీ వాక్య ప్రకారంగా చేసి నేను ప్రార్థన చేసేవాడిగా నీవు మరి ఎలాగైతే సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తావో ఆ విధంగా నన్ను బాధించేవారిని, నన్ను హింసించేవారిని, నన్ను చంపేటువంటి వారి కొరకు సైతము వారిని క్షమించమని ప్రార్థించేటువంటి వాడిగా నా యేసయ్య చేసినటువంటి మార్గంలోనే, నా యేసయ్య నడిచినటువంటి మార్గంలోనే నేను కూడా నడవడానికి నాకు కృపను అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ఆ యొక్క మరి సంపూర్ణంగా ఆయన రూపంలోనికి మనం మార్చబడి ఆయన యందు నిలిచినటువంటి వారుగా, మన యందు ఆయన నిలిచి ఉండేటువంటి వాడిగా మరి ఆయన మనతో కలిసి మరి ఆయన మరి మనం ఏకముగా మరి ఉండేటువంటి వారుగా మనము కలిసి ఆయన మరి మీరుతో కలిసి నేను పనిచేస్తాను, మీతో కలిసి నేను వస్తాను, మీ యొక్క ప్రాంతాలకు నన్ను కలిసి తీసుకువెళ్ళండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి మనం ఒక్కరమే మనం వెళ్తూ ఉన్నాం, మనం ఒక్కరమే మనం ప్రకటిస్తూ ఉన్నాం, మనం ఒక్కరమే మన కార్యాలు జరిగిస్తూ ఉన్నాం, ఆయన మన దగ్గర రావడం లేదు, మనతో రావడం లేదు. మనతో వచ్చినట్లయితే మన పరిచర్యలు ఇలా ఉండవు ప్రియులారా. మనతో ఆయన వచ్చినటువంటి మన యొక్క జీవితాలు, మన యొక్క సేవా పరిచర్య, మన జీవితాలు, విశ్వాస జీవితాలు ఇవన్నీ కూడా గొప్ప మార్పు చెందుతాయి. మరి ఆయన మనతో వచ్చేటువంటి అనుభవాలు మనం పొందుకోవాలని, ఆయన మనతో కలిసి మరి ఆయన కలిసి పనిచేసేటువంటి అనుభవాలు మనం పొందుకోవాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అటువంటి ఆ యొక్క మరి భాగ్యము మనం అందరం కూడా పొందుకొని ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినటువంటి విధంగా ఆయనలో నిలిచి ఉండేటువంటి వారంగా, ఏదైతే మనము పర్వాలేదులే ఇది అందరూ చేస్తున్నారు కదా అని మనం అనుకుని ఏదైతే మనం తప్పిపోతూ ఉన్నామో ఆ పాపాలన్నీ కూడా మనం విడిచిపెట్టి ప్రభు అడుగుజాడల్లో, యేసుక్రీస్తు అడుగుజాడల్లో ప్రతి విషయంలో ఈ విషయంలో నా యేసయ్య అయితే ఎలా ఆలోచిస్తారు, ఈ విషయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నా యేసయ్య అయితే దాన్ని ఎలా ఎదుర్కొంటారు, ఈ సమస్యలో నా యేసయ్య అయితే మరి ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన ఏం చేశాడు అని వాక్యంలో పరిశోధించి మనం కూడా ఆ విధంగా ప్రతిస్పందించేవారుగా, మనం కూడా యేసయ్య వలె మనము ఆ యొక్క జీవించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలను ఆనాడు మరి అపోస్తలుల ద్వారా, ఆనాడు మరి ఆ యొక్క మరి గొప్ప గొప్ప దైవ సేవకుల ద్వారా ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు జరిగించుకున్నాడో అలాగే నీ ఒక్కడవే వెళ్ళినట్లప్పుడైతే ఇంతకాలం నీ ఒక్కడవే వెళ్ళి పరిచర్య చేసావు, మరి కొన్ని అద్భుతాలు మాత్రమే చూడగలిగావు. కానీ ఆయన యేసయ్య చెప్తా ఉన్నాడు కదా, ఈ రోజు నుంచి
నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు, నేను కూడా నీతో పాటు కలిసి వద్దానని నేను అనుకుంటా ఉన్నాను. మరి నేను సహదాసుడిగా, నీవు నా సహదాసుడిగా మరి మనము వెళ్ళి మనం పని చేద్దాం, మరి ఆ యొక్క పరిచర్య చేద్దాం, మరి సంఘాల్లోకి వెళ్ళి ప్రకటనలు చేద్దాం, వాక్యాన్ని ప్రకటిద్దాం. నీవు ఆ యొక్క మరి అదెంతో దీవెనకరంగా ఆ విధంగా యేసయ్యతో కలిసి మనం పరిచర్య చేసినప్పుడు, యేసయ్యతో కలిసి మనం ప్రసంగం చేసినప్పుడు, యేసయ్యతో కలిసి మనం వాక్యాన్ని బోధించినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలను మనం చూడగలం ప్రియులారా. ఆ విధంగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న డేవిడ్ అన్న, మరి అనంతపురం నుంచి జాయిన్ అయినటువంటి డేవిడ్ అన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందామండి. డేవిడ్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మరొకసారి అయ్యా మీరు చక్కగా మాట్లాడి సత్యాన్ని మమ్మల్ని వినిపించడానికి కృప చూపిన మా తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా మరి చార్లి అన్నగారి ద్వారా అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, మా ఆత్మీయులు ప్రభా పెద్దలు మరి తండ్రి చాలా చాలా చక్కగా ప్రభు ఆయన ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. ఆ వాక్యమంతా మాకోసరమే ప్రభా, వాక్యంలాగా మేము నడుచుకోవడానికి కృప చూపండి అయ్యా. వాక్యమును మేము కైకొని నడవడానికి దయచూపమని మేము ప్రార్థించుకుంటున్నాం. నిజమేనైనా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నైనా. మేము చెప్పేవారిగా కాదు కానీ చెప్పి దానిలాగా నడుచుకునే వారిగా మమ్మల్ని కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం. మాలో కోపము, ద్వేషము ఏది ఉన్నా కానీ యేసయ్యా నీ వాక్యము ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా శుద్ధీకరించుమని మేము ప్రార్థించుకుంటున్నాం. మా దయగల మా యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో మరి అయ్యగారి ద్వారా మరి ప్రారంభముతో మొదలుకొని ముగింపు వరకు చక్కగా మీరు తేటగా నాయనా మీరు బయలుపరిచిన ప్రతి ఒక్క సత్యమును, ప్రతి ఒక్క మాటను నాయనా ప్రభువా లోబడి, ఆ మాటకు లోబడి మేము నడవడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయనా. మరి తండ్రి, ఈ రోజు ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారి పిల్లలను, వారి సంఘ విశ్వాసులను బట్టి నీ చేతుల్లో పెడుతున్నాం అయ్యా. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ప్రభా ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో ప్రభా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మా పైన ఉంచి మమ్మల్ని నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈరోజు మరి ఈ వాక్యము విని ఆ వాక్యం మాలో సదాకాలం మాలో నివాసము చేయలాగా కృప చూపండి నాయనా. అలాగనే విశేషంగా నాయనా నిన్న సాయంకాలమునైనా ప్రభా 6:30 గంట సమయంలో మరి అనంతపురం డిస్టిక్ ప్రాంతంలో తాడపత్రి గ్రామం నియర్లో యాడికిలో ప్రభు మరి మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా మరి నీ దాసులు, మీ సేవకులైన వారిని కొంతమంది ప్రభు గ్రామస్తులు వచ్చి ప్రభా చాలా అసభ్యకరమైన మాటలతో మాట్లాడి కొట్టడానికి మేము చూశాం అయ్యా. మేమందరూ కలిసి ప్రియ దేవుని సేవకులు మేమందరూ కలిసి ప్రియ మిత్రమా మనమందరూ కలిసి వారి కోసం కొద్దిగా 1 నిమిషం ప్రార్థించుకుందాం. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది. ఆ సాతాన్ గాడు రేపు నీకు నాకు జరిగించడానికి వాడు సాతాన్ గాడు దగ్గరలోనే ఉంటాడు. కాబట్టి ఇటువంటివి జరుపుకోకున్నట్ల, ఇటువంటి అపవాది ఉన్మాదులు కార్యం జరిపించుకోకున్నట్ల ప్రభువా వారిని ఎంతగానో ప్రభువా దూషించి లేని మాటలు మాట్లాడి ప్రభువా కొట్టారు నాయనా. ఆ రోజు తండ్రి నిజమే నాయనా ప్రభువా మొట్టమొదటి మాట సిలువ పైన పలికిన మాట తండ్రి వీరు ఏమి చేయించున్నారో కనుక ఎరగరు కనుక వీరిని క్షమించుమన్నావు ప్రభువా. ఇగో నాయనా ఎవరైతే నీ సేవకుల పైన, నీ బిడ్డల పైన చెయ్యెత్తి
అనేకమైన దూషణమైన మాటలు మాట్లాడి వారిని దూషించారు, కొట్టారు నాయన. ఇగోనైనా నీ కలవరి సిలువ ఎందుకు మేము మొర పెట్టుకుంటున్నాం నాయన. వారిని ప్రభా నీ చేతలు అప్పచెప్తున్నాం నాయన. మేమందరం కలిసి కట్టుగా ఏక మనసుతో నాయన ప్రార్థించుకుంటున్నాం నాయన. వారిని కూడా జ్ఞాపకం చేసుకునైనా నీ సిలువ చాటున మరుగుపరచని వారి కుటుంబాలను సమాధానపరచుమని మేము ప్రార్థించుకుంటున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. రాయితో వారి స్కూటీని ప్రభు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన చెడ్డు మాటలని పలికి అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మత్తయి సువార్తలో ప్రభువా ఒక మాటని మీరు చెప్పేదాన్ని బట్టి మేము చూశాము నాయన. అయ్యా మీ వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించి ప్రభా నిజమే తండ్రి. అయ్యా వాక్యములాగా ప్రభువా నీ బిడ్డలను హింసించి అయ్యా నీ బిడ్డలను చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అనేసి అన్నారు నాయన. తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మీరు లోకమునకు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్పావు నైనా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఆ సహనము వాళ్ళకి ఇచ్చావే, ఆ సహనము ఓపిక వాళ్ళకి ఇచ్చావే తండ్రి నీకు వందన. కొడుతుంటే వారు ప్రభు నోరు తెరుకోకున్నట్ల ప్రభు యేసయ్యా కొట్టించుకొని వెళ్ళారు నైనా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఆ మందిరం చుట్టూ నీ కంచి కాపుదల, వారి కుటుంబం చుట్టూ నీ కంచి కాపుదల వచ్చి నడిపించి సహాయం చేయమని అయ్యా నీ సన్నిధానంలో ప్రభు నీ కలవరి సిలువ ఎందుకు నైనా మేము మొరపెట్టుకుంటున్నాం నైనా. తండ్రి నీకు వేలాది వందనాలు నైనా. నీ బిడ్డలను తండ్రి ఎంతోగానో నాయన హింసించి కొట్టారు నాయన, చిత్ర హింసలుగా పెట్టారు నాయన. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేమందరూ నాయన మరి ఇంతవరకు చాప్లెన్ గారు చెప్పినట్టు మాటలు ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లలను ప్రభువా నీ చేతిలో పెడుతున్నాం అయ్యా. ప్రతి దినము నాయన, ప్రతి దినము తండ్రి ఆత్మీయంగా ప్రభా మేము ఎక్కడ పడిపోతాము ప్రభా. నిజమేనాయన యేసయ్య ఆ వాక్యం విన్నప్పుడు మా ఆత్మీయ జీవితంలో ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మీయ జీవితాన్ని బలపరచులాగున మమ్మల్ని కృప చూపుచున్నావే. అందును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన కుటుంబాన్ని మరి ప్రభువా మా ఆత్మీయులు, మా తండ్రి లాంటి వారు స్టీఫన్ అయ్య గారు ఆయన ఆరోగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ వచ్చినట్టు దైవ సేవకులను, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి ఆరోగ్య పట్ల ప్రభు, వారి పరిచర్య పట్ల ప్రభు నాజరుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి వారిని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరిచి వారికి విరోధంగా వచ్చి ఆటంకపరిచే ప్రతి అపవాది కార్యములను యేసు నామంలో మీరు బంధించుమని మేము ప్రార్థించుకుంటున్నాం. మేము మీరే తోట నీడుగా ఉండి నడిపించి సహాయం చేయండి. ఈ కొద్ది ప్రార్థనని నీ సన్నిధానంలో సమర్పించుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసు పొంది నామం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపా సమాధానం కూడి వచ్చినటువంటి దైవ సేవకుల పైనను, మరి విశేషంగా చేరలేని కుటుంబం పైనను, మరి సకల పరిశుద్ధుల పైనను ఆయన వచ్చు పర్యాంతరం వరకు ఆయన కృప సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి డేవిడ్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అలాగే జయన్న గారికి వందనాలు, అలాగే సోల్మన్ రాజు గారికి వందనాలు, బాబన్న గారికి వందనాలు, అలాగే దొరైరాజు గారికి వందనాలు, అలాగే నాగలక్ష్మి గారికి వందనాలు, బాబురావు గారికి వందనాలు, దొరైరాజు గారికి వందనాలు, పుణ్యవతి గారికి వందనాలు, అలాగే చేరొచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం.